వెల్కమ్ టు అనంతరా హెల్త్. క్యాన్సర్ అనగానే ఎంతో మంది గుండెల్లో భయం కలుగుతుంది. కానీ ప్రతి బాధకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ప్రాణానికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశను చిగురింపజేయడానికి మన ముందు ఇప్పుడు ఉన్నారు నమ్రతారెడ్డి గారు. హలో అండి, నేను డాక్టర్ నమ్రత. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ని. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అండ్ ఎండి ఫ్రమ్ బెంగళూరు and super specialty from New Delhi. Currently, I am working as a medical oncologist at a private hospital. క్యాన్సర్ గురించి అపోహలు ఉంటే, భయం ఉంటే, వాటి నివారణపై క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. హాయ్ మేడం. హలో అండి. అసలు ఆంకాలజీ అంటే ఏంటి మేడం? అందరికీ ఇవాళ ఎక్కువ వినిపిస్తుంది ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులు అని, నార్మల్ ఆంకాలజిస్టులు అని. అసలు ఆంకాలజీ అంటే ఏంటి? ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. అంటే మేము ఆంకాలజిస్ట్గా క్యాన్సర్ని స్టడీ చేసి దాంట్లో మళ్ళీ 3 డివిజన్స్ ఉంటాయి మాకు. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే సర్జన్స్ హూ పర్ఫార్మ్ ఆన్ క్యాన్సర్ కేసెస్. ఎవరెవరు క్యాన్సర్కి సర్జరీలు చేస్తారో వాళ్ళని సర్జికల్ ఆంకాలజిస్టులు అంటారు. మెడికల్ ఆంకాలజిస్టులు అంటే కీమోస్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ అడ్మినిస్టర్ చేసే వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. సో సింపుల్ లేమన్ టర్మ్స్ అందరికీ అర్థం అవ్వాలి అంటే ఆంకాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్టులు వాళ్ళు చేసే డ్యూటీస్ లైక్ వీళ్ళు చేయరంటారా? అంతే కదా. ఇప్పుడు మెడికల్ ఆంకాలజిస్ట్ మమ్మల్ని సర్జరీ చేయమంటే మేము చెయ్యం. ఏదైనా పేషెంట్కి సర్జరీ ఇండికేషన్ ఉంది అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. అదేవిధంగా రేడియేషన్ ట్రీట్మెంట్ ఏదైనా ఇండికేషన్ ఉందంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్కి సజెస్ట్ చేస్తాం. అందుకని ఆంకాలజీ అనేది మిగిలిన బ్రాంచెస్ కన్నా కూడా ఇది మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ట్యూమర్ బోర్డ్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక కాంప్లికేటెడ్ కేస్ కానీ, ఎప్పుడు చూడని కేస్ కానీ వచ్చిందనుకోండి, దీంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను పేషెంట్ని ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించి మళ్ళీ రేడియేషన్ డాక్టర్ దగ్గరికి పంపించి ఇలా మల్టిపుల్ మెంబర్స్కి పేషెంట్ని తిప్పే బదులు అలాంటి కేసెస్ అన్నీ పూలప్ చేసి వన్స్ ఇన్ వీక్ ఒక స్పెసిఫిక్ డేట్న మేము ట్యూమర్ బోర్డ్ అని కండక్ట్ చేస్తాం. మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటారు దీన్ని. ఆ ట్యూమర్ బోర్డుకి సర్జికల్ ఆంకాలజిస్టులు అందరూ వస్తారు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్ అంటే స్కానింగ్ డాక్టర్స్. పెథాలజీ అంటే మనం క్యాన్సర్ ముక్కను తీసి ఒక డాక్టర్కి పంపిస్తే దాన్ని చూసే వాళ్ళని పెథాలజిస్టులు అంటారు. అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇలా అందరూ డాక్టర్స్ కూర్చొని ఈ కాంప్లికేటెడ్ కేసెస్ని డిస్కస్ చేసుకొని ఈ పేషెంట్కి క్యూర్ రేట్స్ కానీ లేదంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అన్నది డిసైడ్ చేస్తాం. ఒక్కరే డిసైడ్ చేయరు, అందరూ కూర్చొని డిసైడ్ చేస్తాం, గ్రూప్ డెసిషన్. ఓకే. అండ్ ఇప్పుడు మనకు ఇండియాలో ఎక్కువ క్యాన్సర్ డే బై డే ఎక్కువ పెరుగుతున్నాయి కేసెస్ కూడా. ఇండియాలో ఎక్కువగా మనకు వినిపించే క్యాన్సర్ టైప్స్ ఏవండి? సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియాని క్యాన్సర్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. అన్ని క్యాన్సర్స్ పెరిగిపోయాయి. ఒకప్పటి కన్నా కూడా ఇప్పుడు కేసెస్ బాగా పెరిగాయి. ఏమేమి కేసెస్ అంటే మళ్ళీ మనం ఫీమేల్స్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఆడవాళ్ళకి చూస్తే ఎక్కువ గైనిక్ ట్రాక్ట్, సో గైనకాలజీ క్యాన్సర్స్ అంటే ఏమేమి, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, అదే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, ఇవి బాగా ఎక్కువ పెరిగాయి. మేల్స్కి వచ్చేసరికి ఇండియాలో మీకు తెలిసిందే టొబాకో, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్. సో వీటి రిలేటెడ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం అనమాట. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఈ స్మోకింగ్ వీటన్నిటి వల్ల లంగ్ క్యాన్సర్స్. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, ఈ ఆల్కహాల్ స్టమక్ క్యాన్సర్స్ కూడా బాగా పెరిగాయి. ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా కామన్గా చూస్తాం. అందరికీ తెలిసినవి అయితే ఆల్కహాల్ రిలేటెడ్ అని, లంగ్ క్యాన్సర్ అని అందరికీ తెలుసు, మౌత్ క్యాన్సర్స్ ఉంటాయని. సో ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ కూడా బాగా పెరిగింది. స్టమక్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ కేసెస్ కూడా బాగా చూస్తున్నాం. ఓకే, ఇండియాలో ఇప్పుడే పెరిగాయి. 2025 గ్లోబోకాన్ డేటా ప్రకారం ఇవి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి మేడం ఇప్పుడు? అట్లా చెప్పడం కష్టం యాక్చువల్లీ. స్టాటిస్టిక్స్ ఉంటాయి అనమాట. వన్స్ ఇన్ ఎవ్రీ 4 to 5 years మనకి గ్లోబోకాన్ డేటా రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ రిజిస్టర్డ్ కేసెసే. ఇంకా అన్రిజిస్టర్డ్ కేసెస్ కానీ, మిస్ అయిన కేసెస్ కానీ చాలా ఉంటాయి. సో కాబట్టి కేసెస్ అయితే పెరుగుతున్నాయి, 100% పెరుగుతున్నాయి. ఓకే. అండ్ ఫీమేల్స్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీమేల్స్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ రీసెంట్గా ఎక్కువ వినిపిస్తున్నాయి ఇవన్నీ. సో వీటికి ఏమైనా ముందుగా ఏమైనా టెస్టులు చేయించుకుంటే మంచిదా? సో ఎప్పుడు చేయించుకోవాలి? ఇన్ కేసు చేయించుకుంటే మంచిది అంటే ఏ టైం చేయించుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు టెస్టులు? మనకి బోత్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని ఉన్నాయి. స్క్రీనింగ్ గైడ్లైన్స్ అని అంటే పలానా ఏజ్ నుంచి పలానా టెస్టులు చేయించుకోవాలనేసి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఒకప్పుడు 50 yearsకి స్టార్ట్ అయ్యే గైడ్లైన్స్, స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఇప్పుడు 40 years నుంచే స్టార్ట్ చేస్తున్నాం.
40 years పైబడిన ఆడవాళ్ళందరూ మామోగ్రామ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలి మామోగ్రామ్. అదే కాకుండా మంత్లీ వన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే వాళ్ళే తమ బ్రెస్ట్ని పాల్పేట్ చేసుకుంటూ అద్దం ముందు నిలబడి, ఒకవేళ ఆ పర్సన్ ప్రీమెనోపాజల్ అంటే ఇంకా ఆవిడకి సైకిల్స్ అవుతున్నాయి అనుకుంటే అరౌండ్ 5th to 7th day ఆఫ్ యువర్ పీరియడ్ అవుట్వర్డ్స్ టు ఇన్వర్డ్స్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఎక్కువగా ఎప్పుడు చేసుకోమని చెప్తామంటే స్నానం చేసే టైంలో కానీ, అండ్ బెడ్ మీద పడుకొని లయింగ్ డౌన్ పొజిషన్ అంటాం. ఆ పొజిషన్స్లో చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మిర్రర్ ముందు నిల్చొని 2 బ్రెస్ట్ ఈక్వల్గా ఉన్నాయా, ఒకటి వెనక్కి పట్టుకున్నట్టుంది, రిట్రాక్ట్ అయినట్టు ఉందా, నిప్పుల్స్ 2 ఒకేలా ఉన్నాయా, ఒకటి వేరే సైడ్ పాయింట్ చేస్తుందా, నిప్పుల్ రిట్రాక్షన్ అంటే నిప్పుల్ లోపలికి లాగినట్టు ఏమైనా ఉందా, బయటికి ఏదైనా లంపులా కనిపిస్తుందా, ఇవన్నీ డిఫరెన్సెస్ తెలుస్తాయి. సో బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ మంత్ చేసుకుంటే ఏదైనా డిఫరెన్స్ ఉన్నా వాళ్ళు వెంటనే తెలిసిపోతుంది. అదే కాకుండా ఇంకా వన్స్ ఇన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఒక ఆంకాలజిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కలిసి ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఏమన్నా ఉన్నా వెంటనే బయటపడతాయి. ఇయర్లీ వన్స్ మామోగ్రామా, మంత్లీ వన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అండ్ 6 monthsకి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై ఆంకాలజిస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి లైక్ వీటిని అంటే ఇవి వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ చేయించుకుంటారు లేదా ప్రివెంటివ్ అని, ఇవి కాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి మేడం? లైక్ సర్వైకల్ క్యాన్సర్కి ఉన్నాయి వ్యాక్సిన్స్. ఓకే. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గైడ్ లైన్స్ కూడా, స్క్రీనింగ్ గైడ్ లైన్స్ కూడా ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 21 years స్టార్ట్ అవుతుంది మనకి. 21 years నుంచి 29 years వరకు పాప్స్మియర్ చెప్తాం. వన్స్ ఇన్ ఎవ్రీ 3 years వన్స్ ఇన్ ఎవ్రీ 3 years పాప్స్మియర్ చేయించుకుంటాం. 29 years నుంచి 65 years వరకు కోటెస్టింగ్ అంటాం. అంటే పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి టెస్టింగ్. ఇది చేయించుకున్నట్లయితే వన్స్ ఇన్ ఎవ్రీ 5 years చేయించుకుంటే సరిపోతుంది. అబౌవ్ 65 ఏమైనా సిమ్టమ్స్ అట్లా ఏమన్నా ఉంటే చేయించుకుంటే 5 years ఒకసారి వ్యాక్సిన్ వేయించుకోవాలంటారా? వ్యాక్సిన్ కాదు, ఇవి స్క్రీనింగ్ గైడ్ లైన్స్. అంటే టెస్టింగ్. పాప్స్మియర్ అనేది ఒక చిన్న బ్రష్ లాంటిది, సైటాలజీ బ్రష్ అని ఉంటుంది, ఇన్సర్ట్ చేసి అక్కడ సెక్రీషన్స్ లాగా ఏమున్నాయో వాటిని తీసి ఎగ్జామినేషన్ చేయడం. ఇవి గైడ్ లైన్స్, స్క్రీనింగ్ గైడ్ లైన్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ ఇంకా రాలేదు, కానీ సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ మనకి ఉంది. ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదండి, ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను మా విలేజ్కి వెళ్ళాను, టౌన్కి వెళ్ళాను, అక్కడ ఫ్రెండ్స్ డాక్టర్స్ని అందరినీ కలిశాను. ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు పిల్లలందరూ సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ ప్రొఫెషనల్స్ వల్ల పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ సిస్టర్స్ని కానీ మదర్స్ని కానీ ఎవరెవరు ఇంకా ఉన్నారో ఆ ఏజ్లో తీసుకెళ్ళి వ్యాక్సినేట్ చేయిస్తున్నారు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయించాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయించకూడదు అని ఏమైనా ఉందండి? సో ఐడియల్లీ ఏంటి, మగవాళ్ళకి అబ్బాయిలకు చేయించరు అన్నట్లు అనుకుంటారు. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. ఏమేం క్యాన్సర్స్ని? సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటాం అనమాట, నోటికి సంబంధించిన క్యాన్సర్ని కానీ, ఏనల్ కెనాల్ క్యాన్సర్ కానీ, ఇలా కొన్ని జెనెటల్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ ఈ క్యాన్సర్స్కి రిస్క్ అనేది తగ్గిపోతుంది బాగా మనకి. సో అబ్బాయిలు అయితే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 9 years నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అబ్బాయిలు ఇద్దరిని, స్కూల్ పిల్లలకి అబౌవ్ 9 years. ఐడియల్గా ఏం చెప్తాం మనం, ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ ముందే చేయించుకుంటే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమంది 45 yearsకి అట్లా వస్తారు, తీసుకోండి అమ్మా, కానీ ఎంత పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు అని చెప్తాం. సో ఐడియల్ ఏజ్ అయితే 9 years నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 9 years నుంచి స్టార్ట్ చేస్తున్నాము. యూ కెన్ కమ్ అరౌండ్ 18 years అట్లా వచ్చి వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. సో రిస్క్ బాగా తగ్గిపోతుంది. దానికి మళ్ళీ రిస్క్ ఎంత తగ్గుతుందని చెప్తాము. చాలా మంది ఏంటంటే లైక్ 25-29 years అయితే ఓకేను, 30 years తర్వాత అంటే లైక్ పెద్ద బెనిఫిట్ ఉండదు అంటున్నారు, బట్ స్టిల్ వేయించుకుంటున్నారు వ్యాక్సిన్స్ అయితే. సో ఎంతవరకు సేఫ్ అంటారు అవి? సో అరౌండ్ 95% మనకి సేఫే. వేయించుకోవడం బెటర్. ఓకే. అండ్ ఇప్పుడు మనం రెగ్యులర్గా మన క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే ఫస్ట్ వినిపించేది కీమోథెరపీ, అండ్ దెన్ ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ ఇమ్యునోథెరపీ, ఈ టార్గెటెడ్ థెరపీని. అసలు ఏంటి మేడం ఎగ్జాక్ట్లీ ఇవి? కీమోథెరపీ అంటే ఏంటి, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకుంటే బెటరు? సో కీమోథెరపీ కానీ ఇమ్యునోథెరపీ కానీ కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్, ఇవన్నీ ఇంజెక్షన్స్ సెలైన్లో మిక్స్ చేసి ఐవీ లైన్ ద్వారా ఎక్కిస్తాం సెలైన్లోనే. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కీమోథెరపీ అనేది అన్ని సెల్స్ని చంపుతుంది, క్యాన్సర్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ సెల్స్ రెండింటిని చంపుతుంది, ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ అన్నిటిని చంపుతుంది. సో ఒక దొంగ ఉన్నాడు, ఒక ఇంట్లోకి వెళ్ళాడు,
ఇప్పుడు అతన్ని అటాక్ చేయాలంటే కీమోథెరపీ అనుకోండి, ఆ ఇంటి మీద మొత్తాన్ని బాంబు వేసి అతను చంపామనుకోండి, అదేంటి అతను చనిపోయాడు, ఇల్లంతా కూడా కాలిపోయింది. సో అది కీమోథెరపీ లాగా. టార్గెటెడ్ థెరపీ అంటే ఆ దొంగని మనం స్నైపర్తోనో మిజైల్తోనే టార్గెట్ చేసామనుకోండి, ఓన్లీ ఆ ఒక్క దొంగనే, దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. అంటే టార్గెటెడ్ థెరపీ అంటే ఆ క్యాన్సర్ కణాల మీద కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఉంటాయి, వాటిని స్పెసిఫిక్గా అటాక్ చేసి చంపితే దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. సో కీమోథెరపీతో కంపేర్ చేస్తే టార్గెటెడ్ థెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? మన బాడీ ఓన్ పోలీస్, దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ని అవేకన్ చేసి క్యాన్సర్ని అటాక్ చేపిస్తే దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. సో ఈ లైక్ ఫ్యూచర్ జనరేషన్లో ఇమ్యూనోథెరపీ ఫ్రంట్ లైర్ అవ్వచ్చు అంటారా మెడిసిన్? డెఫినెట్గా. ఒకప్పుడు మనం మెటాస్టాటిక్ సెట్టింగ్లో చూసేవాళ్ళం, అంటే స్టేజ్ 4 ఆ సెట్టింగ్లో ఇమ్యూనోథెరపీ చూసేవాళ్ళం. ఇప్పుడు స్లోగా అడ్జువెంట్ సెట్టింగ్, అంటే సర్జరీ అయ్యి ఇంకా క్యూర్ అయ్యే దాంట్లోనే ఇస్తున్నాం ఇమ్యూనోథెరపీ. ఇంకా స్లోగా న్యూ అడ్జువెంట్, అంటే కీమోథెరపీల బదులు కొన్ని సైట్స్లో డైరెక్ట్ ఇమ్యూనోథెరపీ కూడా వచ్చేసింది. సో ఇమ్యూనోథెరపీకి డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇమ్యూనోథెరపీనే ఉంటుంది. కీమోథెరపీ బ్యాక్ బోన్ ఉంటుంది, బట్ అందరికీ కాదు, స్లోగా ఇట్ ఈస్ టేకింగ్ అ బ్యాక్ ప్లేస్ తీసుకుంటుంది. ఫ్యూచర్లో అంతా ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇవే ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది ఈ క్యాన్సర్ అనేది వారసత్వంగా వస్తుంటుంది అంటారా? సో ఎస్, మీరు అడిగింది 100% కరెక్ట్. కొన్ని క్యాన్సర్స్ వారసత్వంగా వస్తాయి, బట్ మనకి జెనెటిక్ హిస్టరీ వల్ల వచ్చే క్యాన్సర్స్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ జస్ట్ 10 to 15% మాత్రమే. మిగిలిన క్యాన్సర్స్ అన్నీ కూడా స్పొరాటిక్గా, అంటే జెనెటిక్గా రావు అనేసి మీనింగ్. మనం చేసుకున్న లైక్ కొన్నిటికి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇప్పుడు స్మోకింగ్ ఇవన్నీ దానివల్ల ఉంటాయి. కొన్నిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి కూడా వస్తుంది, అది ఇంకా మనం రీజన్ తెలుసుకోలేదు. చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే జెనెటిక్గా వచ్చేది అరౌండ్ జస్ట్ 10 to 15%, అంతకుమించి ఎక్కువ లేవు. ఎక్కువగా ఎట్లాంటివి వస్తుంటాయి అంటే, ఇప్పుడు ఆంజలీనా జోలీ ఉన్నారు, ఆవిడ మదర్ బ్రాకా పాజిటివ్, సో ఈవిడ కూడా టెస్ట్ చేయించుకున్నారు, ఈవిడ కూడా బ్రాకా పాజిటివ్. సో ఉంది కాబట్టి టెస్ట్ చేయించుకున్నారు, ఉంది కాబట్టి ఈవిడ కూడా టెస్ట్ చేయించారు. చేస్తే ఈవిడ కూడా పాజిటివ్ వస్తే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేది ఆప్ట్ చేసుకున్నారు. అంటే ఆవిడ 2 బ్రెస్ట్ అండ్ ఓవరీస్ ఇవన్నీ రిమూవ్ చేయించుకున్నారు. దానివల్ల ఆవిడకి 98% రిస్క్ రిడక్షన్. సో 98% రిస్క్ తగ్గిపోయింది. సో ముందుగా చెక్ చేయించుకుంది కాబట్టి ఇంత అడ్వాంటేజ్. సో ఇలా బ్రెస్ట్, ఓవరీ, యూటరైన్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా వారసత్వంగా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా కూడా మా ఓపీకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవి వస్తే వాళ్ళకి 100% జెనెటిక్ టెస్టింగ్, కౌన్సిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, టెస్టింగ్ చేయిస్తాం కూడా. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, లైక్ అందరూ కూడా ఏమంటారు, క్యాన్సర్ అనగానే లైక్ చనిపోతామేమో అంటే ఆ భయం ఎక్కువ మందికి ఉంటుంది. వీటిని కొంచెం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే లైక్ దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారా? ఏ స్టేజెస్ ఉంటాయి మన లైక్ కొంచెం క్లియర్గా, లైక్ బేసిక్ స్టేజ్ ఏది, లైక్ ఫైనల్ స్టేజ్ ఏది, కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పాలి. సో క్యాన్సర్లో బేసికల్లీ 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 and 4. సింపుల్గా చెప్పాలంటే ఎర్లీ స్టేజ్, లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్, మెటాస్టాటిక్ అంటాం అనమాట. ఎర్లీ స్టేజ్ అంటే వచ్చిన చోటే చిన్నగానే ఉంది, చాలా ఎర్లీగా కనుక్కున్నాము, దాన్ని తీసేస్తే క్యూర్ రేట్స్ అనేవి కూడా చాలా హై ఉంటాయి. లోకల్లీ అడ్వాన్స్డ్ అనుకోండి, సరే వచ్చింది, కొంచెం చుట్టుపక్కలే బాగా గట్టిగా ఉంది, ఎక్కువగా వచ్చింది, దానికి సర్జరీతో పాటు ఇంకా ఏదన్నా ప్లస్ అడిషనల్ ట్రీట్మెంట్ ఏదన్నా ఇస్తే అది లోకల్లీ అడ్వాన్స్డ్ అవుతుంది. మెటాస్టాటిక్ అంటే ఒక ఆర్గన్ నుంచి, ఒక ప్లేస్ నుంచి మల్టిపుల్ ప్లేసెస్కి, ఇంకో ప్లేస్కి పాకినట్లయితే దాన్ని మెటాస్టాటిక్. స్టేజ్ అంటారు మేడం ఇది? స్టేజ్ 4 మెటాస్టాటిక్ అంటే ఇంకా స్టేజ్ 4. ఓకే. సో స్టేజ్ 2 వరకు సేఫా? స్టేజ్ 2 వరకు సేఫ్. స్టేజ్ 3లో ఆబ్వియస్లీ మనకి క్యూర్ రేట్స్ కానీ దాన్ని తిరిగి వచ్చే తత్వం కానీ ఎక్కువ ఉంటుంది. స్టేజ్ 4కి క్యూర్ అనేది ఉండదు. ఇంకా స్టేజ్ అంటే మాక్సిమం క్యూర్ అనేది స్టేజ్ 2లోనే మాక్సిమం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా అని చెప్పి స్టేజ్ 4 అంటే ఇంకా డెత్ సెంటెన్స్ లాగా అట్లా ఏమనుకోక్కర్లేదు. దెర్ ఆర్ మెనీ స్టేజ్ 4 పేషెంట్స్ హూ ఆర్ అలైవ్ ఫ్రమ్ 8 years, 5 years, బాగా ట్రీట్మెంట్స్ మనకి బాగా జరిగి బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పి అందరూ అదే పాజిటివిటీతో ఉండకూడదు. ఆ క్యాన్సర్ బయాలజీని బట్టి మొత్తం డిపెండ్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్ ఏమనుకుంటారు, రివ్యూ విని ముందు పేషెంట్ బాగా ఉన్నారు, ఇంకా 5 years నుంచి ఆవిడ ఉన్నారు, స్టేజ్ 4 అని చెప్పేసి వస్తారు. మనం ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ ఆవిడకి వచ్చిందే నాకు రాలేదే అనుకోకూడదు.
ఆవిడ క్యాన్సర్ గుణం సాఫ్ట్గా ఉంది, మన బయాలజీ అనేది బ్యాడ్గా ఉంది. పర్సన్ టు పర్సన్ బయాలజీ టు క్యాన్సర్ సెల్ బయాలజీ టు బయాలజీ కూడా వేరీ అవుతుంది. బట్ ఇవాళ రోజుల్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి మేడం, లైక్ ఈ ప్రివెంటివ్ టెస్ట్లు అన్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ టెస్ట్లు చేయించుకోవాలి ఇయర్లీ? లైక్ సో టెస్ట్లు అని ఉంటాయి కదా, వాటి నేమ్స్ ఉంటాయి కదా. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మామోగ్రామ్ రికమెండ్ చేస్తాం. మామోగ్రామ్ అనేది మనం డిస్కస్ చేసినట్టు ఇందాక ఇయర్లీ వన్స్ చేయిస్తాం. సర్వైకల్ క్యాన్సర్కి పాప్ స్మియర్ చేస్తాం. కోలోన్ క్యాన్సర్ ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నట్లయితే దాని గైడ్లైన్స్ ప్రకారం స్టూల్ శాంపిల్ ఉంటుంది కదా, మోషన్ శాంపిల్ని టెస్ట్కి పంపిస్తాం. దాన్ని FOBT అంటాం, ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అనేసి దాన్ని చేస్తాం. లేదంటే 10 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. 10 yearsకి ఒకసారి ఎవ్రీ ఇయర్ పోయి చేయించుకోవడం బెటర్ అంటారా? కొలనోస్కోపీ అనేది కొంచెం పెయిన్ఫుల్ అండ్ అన్కంఫర్టబుల్ ప్రాసెస్. ఓకే. సో మనకి సడన్గా పేషెంట్ బరువు తగ్గిపోయారు, వెయిట్ లాస్ అనేది బాగా కనిపిస్తుంది, బాగా బ్లడ్ తగ్గిపోయింది సడన్గా, ఏమీ రీజన్ లేదు, లేదంటే మీ బవల్ హ్యాబిట్స్లో చేంజ్ ఉంది. బవల్ హ్యాబిట్స్ అంటే ఒకప్పుడు డైలీ మోషన్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కాన్స్టిపేషన్ బాగా ఎక్కువైపోయింది, లేదంటే ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు కంటిన్యూస్ 2 to 3, 4 times per day వెళ్తున్నారు, లూజ్ స్టూల్స్ అవుతున్నాయి అంటే ఎందుకు చెక్ చేయించుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఉంటే కోలాన్ క్యాన్సర్ అవి సస్పెక్ట్ చేసి దాని టెస్టులు చేయించుకోవాలి. ఈ 2 టెస్ట్లేనా మేడం ఎక్కువ ఉండేది? 3 టెస్ట్ అంటే ఎప్పుడైనా మనకు కన్ఫర్మ్ చేసుకోవాలంటే కొలనోస్కోపీ చేసుకుంటాము. ఇంకా డౌట్ఫుల్ ఉంటే ఆ బయాప్సీ తీసి స్కానింగ్స్ తీసి చెక్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటే మనకు క్యాన్సర్ ఉందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటే అప్పుడు ఏ టైంలో డాక్టర్ని కలవాలి? ఈ సిమ్టమ్స్ ఉంటే నేను డాక్టర్ని కలవాలి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో కామన్ సేయింగ్ ఏంటంటే ఎనీ సిమ్టమ్ విచ్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ 2 to 3 weeks అంటాం అనమాట. సడన్గా వాయిస్ చేంజ్ అయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకొని ఒక 2 to 3 weeks నెగ్లెక్ట్ చేస్తారు, లేదు అయినా పర్సిస్ట్ అవుతుంది, చూయించుకోవాలి. వెయిట్ లాస్ ఉంది, కొంతమంది డైట్స్ చేసి అట్లా వెయిట్ తగ్గుతారు, అట్లా కాకుండా అన్ఇంటెన్షనల్గా వెయిట్ తగ్గితే అది చెక్ చేయించుకోవాలి. నైట్ పడుకున్నాము, కంటిన్యూస్ చెమటలు పట్టిపడుతున్నాయి, వెయిట్ లాస్ బాగా అవుతుంది, ఆకలి బాగా తగ్గిపోయింది, చెక్ చేయించుకోవాలి. పుట్టుమచ్చ ఉంది, దాని సైజు కానీ షేప్ కానీ కలర్ కానీ మారిపోతుంది, వెంటనే చెక్ చేయాలి. అది కూడా పుట్టుమచ్చ కూడా మెలనోమా అంటాం, పుట్టుమచ్చల క్యాన్సర్ని మెలనోమా అంటాం. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న మోలే సడన్గా సైజ్ పెరిగింది, సర్క్యులర్గా ఉన్నది అసిమెట్రిక్గా అయింది, బార్డర్స్ మారాయి, కలర్ మారింది, పెరుగుతుంది, అది చెక్ చేయించుకోవాలి. మెలనోమా అనేది ఇక్కడ కన్నా కూడా మనం ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తాం, బట్ ఇక్కడ కూడా ప్రివలెంటే ఉంది మెలనోమా అంటే పుట్టుమచ్చల క్యాన్సర్. లేదు కొత్తగా లంప్ కనిపించింది, ముందు లేని లంప్ ఇప్పుడు సడన్గా కనిపించింది, అది వెంటనే చెక్ చేయించుకోవాలి. ఇలా ఏ సిమ్టమ్ అయినా కూడా మోర్ దాన్ 2 to 3 weeks పర్సిస్ట్ అవుతుంటే చెక్ చేయించుకోవాలి. ఎనీ సిమ్టమ్స్ తగ్గే ఉంది, ఒక 1 month నుంచి కంటిన్యూస్ వస్తుంది, అది కాదు కదా తగ్గిపోవాలి, ఈ పాటికి చెక్ చేయించాలి. లేదు బాగా వెయిట్ లాస్ అవుతున్నాము, నేను డైటింగ్ చేయట్లేదు అందుకని అయినా ఎందుకని తగ్గుతున్నానంటే చెక్ చేయించుకోవాలి. క్యాన్సర్ సో కాబట్టి చెక్ చేయించుకోవడం బెటర్. అంటే దేర్ ఇస్ అండర్లయింగ్ సంథింగ్, ఏదో అండర్లయింగ్గా మీ బాడీలో కరెక్ట్గా లేదు ఫంక్షనింగ్, అది క్యాన్సర్ అయినా అవ్వచ్చు, వేరే నార్మల్ ఏదైనా అవ్వచ్చు, చూయించుకోవడంలో తప్పు లేదు. ఓకే. అండ్ ఇంకొకటి మనకు రెగ్యులర్గా కనిపించే అల్సర్స్, లైక్ చాలామంది వాటిని పెద్ద సీరియస్గా తీసుకోరు, కొన్ని పెయిన్గా ఉంటాయి, కొన్ని పెయిన్లెస్ ఉంటాయి. సో లైక్ ఈ స్ట్రెస్ అల్సర్ అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనేది ఏమంటారంటే ఈ క్యాన్సర్ అల్సర్ కూడా లీడ్ రావచ్చేమో అంటారు. ఏంటి మేడం ఈ డిఫరెన్స్ స్ట్రెస్ అల్సర్కి లైక్ క్యాన్సర్ అల్సర్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆఫ్టర్ అల్సర్స్ అంటాం, మీరు అనేవి ఆఫ్టర్ అల్సర్స్ అంటాం మేము. ఓకే. సో అవేంటి మీరు అన్నట్లే స్ట్రెస్లో ఉన్నప్పుడు, బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఏదన్నా మనకి స్ట్రెస్ఫుల్ కండిషన్ అంటే ఫీవర్ వచ్చింది, సడన్గా ఏదో వైరల్ ఫీవర్ అట్లా అటాక్ అయినప్పుడు ఫుడ్ ఇంటేక్ అవి సరిగ్గా లేక మనకు వస్తూ ఉంటాయి. ఇవి స్లోగా సబ్సైడ్ అయిపోతాయి, మ్యాక్సిమం 2 or 3 weeks. బట్ సబ్సైడ్ అవ్వట్లేదు, లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఇంకా సైజ్ పెరిగింది, మింగడానికి ఇబ్బందిగా ఉంది, బాగా పెయిన్ఫుల్ ఉంది, పెరిగిపోయింది, నోరు ఓపెన్ చేయడానికి కూడా బాగా కష్టంగా ఉంది అంటే వెంటనే చూయించుకోవాల్సి వస్తుంది. అది స్ట్రెస్ అల్సర్ కాకపోవచ్చు. అంటే లైక్ మేబీ 1 week అలా చూసామంటే ఇంకా కూడా ఉంటే కూడా 1 week షార్ట్ టైం. బట్ అంటే కొంతమందికి ఇప్పుడు హిస్టరీ లేకుండా అంటే టొబాకో చూయింగ్ హిస్టరీ లేకుండా కూడా చూస్తున్నాము. సో 1 week కాకుండా అట్లీస్ట్ మీ లోకల్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా కన్సల్ట్ చేయండి. స్ట్రెస్ అల్సర్స్ అయితే పర్లేదు, లేదు అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందంటే వాళ్ళే రెఫర్ చేస్తారు. ఓకే, మీకు రెఫర్ చేస్తారు.
అండ్ ఇంకొకటి మేడం, ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే వస్తుందని అందరూ అనుకుంటుంటారు. సో నిజమా ఇది? ఎంతవరకు నిజం? లైక్ కొంతమంది ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? బాగా మంచి క్వశ్చన్ అడిగారు. సో లంగ్ క్యాన్సర్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మీరు అన్నట్లు స్మోకింగ్, ఈ ఆల్కహాల్. ప్యాసివ్ స్మోకింగ్లో మనకి రిస్క్ వచ్చేసి ప్యాసివ్ స్మోకర్స్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ స్మోక్ చేస్తుంటాడు రోజు ఇంట్లో, వైఫ్ పాపం ప్యాసివ్ స్మోకర్ అవుతారు, ఆవిడకి లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 20 to 30% ఉంటుంది. ఓకే. థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఇంట్లోనే స్మోక్ చేశారు, ఆ స్మోక్లోని పార్టికల్స్ అన్నీ ఉన్న టేబుల్ మీద కానీ వాటర్ బాటిల్ మీద వీటి మీద సెటిల్ అవుతాయి. సో ఆ పార్టికల్స్ వల్ల కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో ఇవి 2 బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా కూడా ఇప్పుడు మనం ఆడవాళ్ళలో అంటే స్మోకింగ్ హిస్టరీ లేని ఆడవాళ్ళలో ఏషియన్స్లో డైరెక్ట్ స్టేజ్ 4తో ప్రజెంట్ అవుతున్నారు కూడా ఓపీకి. ఓకే. సో కరెక్ట్ ఇది రీజన్ అని ఎవరైనా చెప్పలేకపోతున్నాం. సో థియరీస్ ఏంటి, అవి కాకుండా రేడాన్ గ్యాస్ అంటాము, అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న రేడాన్ గ్యాస్ కానీ, లేదంటే బయోమాస్ ఫ్యూయల్, అంటే ఇంట్లోనే మనం పాతకాలంలో అయితే కట్టెలు పోయి అవి వాడేవాళ్ళు, వాళ్ళల్లో చూస్తాము. కొంతమంది అగరబత్తులు ఇవన్నీ పెట్టేస్తారు. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. ఓకే ఓకే ఓకే. సో ప్యాసివ్ స్మోకర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ప్యాసివ్ స్మోకర్స్ కూడా కంపల్సరీ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, లైక్ పెద్దవాళ్ళు అంటే ఈ రీజన్స్తో క్యాన్సర్స్ వచ్చాయంటారు. చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ ఈ మధ్య చూస్తే చాలా మందికి ఉన్నాయి. సో ఎంతవరకు లైక్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? లైక్ అంత ఎర్లీస్ వాళ్ళేం పెద్ద ఏమంటారు ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు, సో ఏ హ్యాబిట్స్ ఉండవు, అదర్ థింగ్స్ ఉండవు. సో ఎట్లా? చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి. మెయిన్ వాళ్ళల్లో చూసేవి మనం లుకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, అది కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. న్యూరోబ్లాస్టోమా అంటాం. ఓకే. లుకేమియా అనేది మామూలు రెగ్యులర్ లుకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనేది. సో పలానా రీజన్ వల్ల వస్తుంది అని చెప్పలేము. ఓకే. బట్ చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ ప్రివలెన్స్ ఉంది, కానీ దాని గురించి పెద్ద మాట్లాడుకోము. ఓకే ఓకే. అంటే యూజువల్గా మీ ఇట్ ఈస్ నాట్ రేర్, రెగ్యులర్గా చూస్తుంటాం. క్యూరబుల్ అంటే ఇవన్నీ మామూలుగా చిన్నపిల్లల్లో తొందరగా కనిపెడితే బాగా క్యూర్ రేట్స్ అనేవి హై ఉంటాయి వాళ్ళల్లో. ఎందుకు, ఒకటి వాళ్ళు యంగ్ 50-60 year oldని 10 year oldని ట్రీట్ చేయడానికి బాడీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. బిగ్ డిఫరెన్స్. సో కాబట్టి అంటే అంటే వాళ్ళలో అంటే పెద్దవాళ్ళు అంటే రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకుంటారు అవన్నీ, పిల్లల్లో కూడా అంత చెకప్ చేయించుకోవాల్సిన ఐడియల్ ఏజ్ ఏమైనా ఉందంటారా? అంటే చెకప్ పలానా క్యాన్సర్కి చెకప్ అనేసి గైడ్ లైన్స్ లేవు మనకి. సో కంటిన్యూస్ ఫీవర్స్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి, లేదు పిల్లలు బాగా వెయిట్ తగ్గిపోయారు, ఆకలి లేదంటున్నారు, గడ్డల్లా వచ్చాయి, మనం స్నానం చేపించేటప్పుడు వాళ్ళకి అవి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ని చూస్తుంటారు. సో ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత లైక్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కంటే మోరల్ సపోర్ట్ లైక్ యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలా సజెస్ట్ చేస్తుంటారు? మీ దగ్గర చాలామంది వస్తుంటారు రెగ్యులర్ బేసిస్లో. సో ఎట్లా లైక్ వాళ్ళు మోరల్గా ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? సో పేషెంట్స్ కొంతమంది పాపం అండి, ఒకటి ఫైనాన్సెస్ చూసుకోవాలి, ఒకటి ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ చూసుకోవాలి. కొన్నిసార్లు హస్బెండ్సే వస్తారు, పాపం అక్కడే సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఒక పక్క వైఫ్కి కీమో వెళ్తూ ఉంటుంది. సో ఫైనాన్షియల్గా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లేకపోతే ట్రీట్మెంట్ కాస్ట్ అవన్నీ వెరీ హై. మనము స్కానింగ్స్ చేయించాలి, బ్లడ్ టెస్టులు చేయించాలి, ట్రీట్మెంట్స్ పెట్టుకోవాలి. ట్రీట్మెంట్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ కీమోథెరపీస్ నుంచి ఇమ్యూనోథెరపీ, ఈచ్ డోస్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ విత్ హెల్ప్ ఫ్రమ్ ద కంపెనీ విల్ కాస్ట్ యూ 2 lakh. సో టూ కాస్ట్లీ. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం హ్యాండిల్ చేయడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొసైటీలో ఏమనుకుంటారు, మెంటల్గా వాళ్ళు ఎంత డిప్రెస్డ్ ఉంటారు. సో మన దగ్గర అంత ప్రివలెన్స్ లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఉంటారు. సో సపోర్ట్ బాగా అవసరం వీళ్ళకి. కొంతమంది బాగా స్ట్రాంగ్ ఉంటారు, బట్ అందరూ ఉండాలని గ్యారంటీ లేదు కదా. అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇలాంటి కేసెస్ వీ టేక్ టైం కౌన్సిల్ చేస్తాము, సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళకి ఏదైనా మెడికేషన్ హెల్ప్ కావాలన్నా కూడా స్టార్ట్ చేపిస్తుంటాం. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి చాలామందికి అపోహలు ఎక్కువ ఉంటాయి, లైక్ ఇలా చేస్తే క్యాన్సర్ ఉంటుంది, ఇలా ఉంటుందని. రెగ్యులర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మొబైల్ లేకపోతే వేరే ఇంకేం చేయలేము అన్నట్లుగా ఉండదు. ఈ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల కానీ అదర్ రేడియేషన్స్ లైక్ మైక్రోవేవ్ ఓవెన్స్ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ క్యాన్సర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉందంటారా? చాలా స్టడీస్ జరిగాయి. సో బట్ కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే ఇవి మొబైల్ ఫోన్స్ వల్ల కానీ లేదు మైక్రోవేవ్ చేసుకుంటున్నాము వాటి వల్ల కానీ క్యాన్సర్ వచ్చింది అని అయితే కన్క్లూజివ్గా ఎవిడెన్స్ లేదు మన దగ్గర. సో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సో వీటికన్నా కూడా ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ కాజెస్ 13 types ఆఫ్ క్యాన్సర్.
అంటే అధిక బరువు ఒక్కటే 13 టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి రీజన్. ఓకే, ఇండైరెక్ట్గా ఎక్కువ మొబైల్ యూస్ చేయడం వల్ల ఒబెసిటీ అట్లా కూడా అనుకోవచ్చు. సో వెయిట్ కంట్రోల్లోకి తెచ్చుకొని మనం WHO గైడ్లైన్స్ అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ పర్సన్ ఒక వారానికి 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో 150 minutes స్పెండ్ చేసి మనం వెయిట్ కంట్రోల్లోకి తెచ్చుకొని హ్యాబిట్స్ అన్నీ ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ అన్నీ కట్ డౌన్ చేసుకుంటే బెటర్. ఆన్ అదర్ హ్యాండ్ ఇవి కూడా యూజెస్ తగ్గించేసుకొని నైట్ ఫోన్లు దూరంగా పెట్టుకొని వేరే రూమ్లో అవసరం లేదనుకుంటే దట్ విల్ బి బెటర్. ఓకే, అండ్ అంటే మనకు అథెంటిక్గా మొబైల్స్ వల్ల ఇలా జరుగుతుంది, మొబైల్స్ వల్ల వస్తుందని అథెంటిక్గా అయితే కన్క్లూజివ్గా దీనివల్లే వచ్చిందని అయితే డేటా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక అపోహ కూడా ఉందండి, లైక్ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైంది ఈ రోజుల్లో. సో ఈ ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల లైక్ హీట్ ఉండే వస్తువులైన ప్లాస్టిక్ దాంట్లో వేయటినట్టు అవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే. సో క్రానిక్ ప్లాస్టిక్ యూసేజ్ అంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లోనే తీసుకొస్తాం, దాన్ని ఇంకో ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తాం, మళ్ళీ ప్లాస్టిక్లో పెట్టి మైక్రోవేవ్ చేస్తాం, ఆ ప్లాస్టిక్లోనే తింటాం. సో ఈ ప్లాస్టిక్ అనేది లీచ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఎన్నిసార్లు మల్టిపుల్ యూసేజ్, ఇప్పుడు ప్లాస్టిక్ బాటిలే ఉంది 10 సార్లు వాడతాం, పూర్వకాలంలో అయితే ఇంకా వాడుతూనే ఉండేవాళ్ళు దాన్ని. సో ఇవన్నీ స్లోగా లీచ్ అయ్యి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇవి ఏంటి, స్లోగా ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, మన లోపల ఉన్న ఎండోక్రైనాలజీని డిస్టర్బ్ చేస్తాయి. సో దీనివల్ల కొన్ని థియరీస్ ఏంటంటే క్యాన్సర్స్కి రీజన్. అండ్ మీరు చూసినట్లయితే మనం న్యూస్ చూస్తుంటాం కదా, ఈ డెడ్ ఫిష్లో కానీ పర్సన్కి ఎవరికైనా అటాప్సీ చేసినా కూడా వీళ్ళలో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి బాగా కనపడుతున్నాయి అనేసి చెప్తున్నారు. సో ప్లాస్టిక్ లీడ్స్ టు క్యాన్సర్ ఒక థియరీ. సో బెటర్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ అంటే కాస్ట్ ఐరన్ ప్యాన్స్ కానీ సెరమిక్ వేర్, గ్లాస్ బాటిల్స్ ఇవి వాడడం బెటర్. ఇదేముంది మేడం, ఆల్మోస్ట్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు బ్యాచిలర్స్ ఎత్తుకోండి, ఇప్పుడు హైదరాబాద్లోనే ఎత్తుకోండి బ్యాచిలర్స్, ఈ కర్రీ షాప్స్ అంటారు వాటికి వెళ్తారు, ఇట్స్ లైక్ హీట్ మ్యాక్సిమం కవర్స్లోనే తీసుకొచ్చుకుంటారు. ప్రాబ్లీ వాళ్ళకి అంత అవేర్నెస్ ఉందో లేదో, లేకపోతే లైక్ ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాం కదా, మేము కూడా ప్లాస్టిక్ కప్స్లో టీ తాగుతుంటాం. ఓకే ఓకే, ఆప్షన్ ఉండదు. సో ఎక్కడ వీలైతే అది తగ్గించేసుకొని అంటారు. ఓకే, అండ్ ఇంకొకటి కూడా అపోహ ఉంది మేడం, లైక్ చాలామందికి అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళతో కలిసి కూర్చొని తింటేనో లేకపోతే కూర్చొని మాట్లాడితేనో మనకు కూడా క్యాన్సర్ వస్తుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది అంటువ్యాధి అంటారా? అస్సలు కాదండి, ఇట్స్ నాట్ అ కమ్యూనికబుల్ డిసీజ్, కంటేజియస్ కాదు, అంతే కదా. ఇప్పుడు అది కంటేజియస్ డిసీజ్, అది కమ్యూనికబుల్ డిసీజ్ అయితే ట్రీట్ చేసే మాకు రావాలా, ఫ్యామిలీలకి, అంతే కదా. ఇట్స్ నాట్ అ కంటేజియస్ డిసీజ్. ఓకే, అంటే చాలామంది లైక్ మీరు అంటే ఇక్కడ మేబీ సిటీస్లో అవేర్నెస్ ఉందేమో కానీ విలేజెస్లో చూస్తే లైక్ క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా స్టిల్ అది ఉందండి. లైక్ చాలా మంది క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు, పిల్లల్ని అయితే అసలు పంపించరు, లైక్ వాళ్ళతో కలిసి తినొద్దు అంటారు. సో ఇదైతే అది జస్ట్ మిత్, 100% మిత్. అది కంటేజియస్ కాదు, అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. సో కాబట్టి క్లియర్గా మోరల్ సపోర్ట్ ఇవ్వడం చాలా బెటర్. బట్ మీరు అన్నట్లు విలేజెస్లో ఇంకా ప్రివిలెంట్ ఉంది ఈ థియరీ అనేది. మనం ఎంత చెప్పినా కూడా పేషెంట్ రిలేటివ్స్కి చెప్పడానికి లేదంటే నేబర్స్కి చెప్పడానికి కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల్ని అయితే అసలు దగ్గరికే పంపించారు. అవును, దగ్గరికే పంపించారు. అవును. అండ్ ఇంకొకటి ఉంది మేడం, లైక్ ఈ క్యాన్సర్ అంటే ఓకే ఉన్నంతకాలం ఓకేలే ఫైన్ చేసుకొని పోవచ్చు ఏదో ఒకటని, సర్జరీకి వెళ్తే క్యాన్సర్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది అని ఎక్కువ అపోహ ఉంది. లైక్ మీరు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిలో కానీ అంటే మామూలుగా ఎక్కడ చూసినా ఇలా, ఇదే ఎంతవరకు నిజమంటారు? సర్జరీ కొన్ని క్యాన్సర్స్లో అయితే సర్జరీ చేస్తేనే క్యూర్ అన్నట్లు చెప్తాం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే ఉంది, చాలా ఎర్లీ గడ్డతో వచ్చారనుకోండి, డైరెక్ట్ సర్జన్ దగ్గర పంపిస్తాం. నా రోల్ లేదమ్మా, నా అవసరం లేదమ్మా, నీకు సర్జరీ చేయించుకోండి ఫస్ట్, దాని తర్వాత ఫైనల్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి నా అవసరం ఉందా లేదా అని చెప్తాం. లేదు గడ్డ చాలా పెద్దగా ఉంది, నేను కీమోలు ఇచ్చి దాన్ని కరిగిస్తాను, కీమోలు ప్లస్ ఆర్ మైనస్ అడిషనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి తగ్గిస్తాను, తర్వాత సర్జన్ దగ్గర పంపిస్తా. వాళ్ళంటే మేడం పూర్తిగా మాయమైపోయింది, ఇప్పుడు అసలు గడ్డే లేదు, నాకు సర్జరీ వద్దు అంటారు. అట్లా కుదరదమ్మా, 100% సర్జరీ అయితే చేయించాలి. నువ్వు బ్రెస్ట్ని ఇంకా కాపాడుకోవాలి అనుకుంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, అంటే ఆ గడ్డ కొంచెం సరౌండింగ్ టిష్యూ మాత్రమే రిమూవ్ చేస్తారు అని చెప్పి పంపిస్తాం. సో సర్జరీ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అన్నది మాత్రం మిత్. ఓకే, కాకపోతే మీరేంటంటే లైక్ ఎర్లీ స్టేజ్లో వస్తే ఆ వచ్చిన స్టేజ్ని బట్టి ఫస్ట్ ఎవరిది ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ఆంకాలజిస్టా నాదా లేదంటే రేడియేషన్ డాక్టర్ దా అన్నదాన్ని బట్టి ఆ డాక్టర్కి రెఫర్ చేస్తాం. సేమ్ అట్లాగే ఇప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళారు, గడ్డ చాలా పెద్దగా ఉంది, చంకలో ఉన్న గడ్డలకి కూడా బ్రెస్ట్ నుంచి స్ప్రెడ్ అయింది, అప్పుడు వాళ్ళు ఆపరేట్ చేయరు, మా దగ్గరికి పంపించి కీమోస్ పెట్టి దాని సైజ్ని బాగా స్ట్రింక్ చేసి
తర్వాత సర్జరీకి పంపిస్తాం. ఓకే, డ్యామేజ్ కంట్రోల్ మీరు చేసి బాగా చేసేసి తగ్గించేసుకుని దాని సైజ్ని అప్పుడు పంపిస్తాం సర్జరీ. బట్ ఫైనల్గా అయితే సర్జరీ అయితే మ్యాండేటరీ. సర్జరీ అయితే మ్యాండేటరీ. ఓకే, అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండడం ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అంతే అంతే. అండ్ ఇంకొకటి, చాలామంది నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రాపర్ డైట్ తీసుకుంటాను, నాకు క్యాన్సర్ రాదు అని అనుకోవడం ఎంతవరకు నిజం? ఓకే, అది నువ్వు ఎక్సర్సైజ్ చేయడం కరెక్ట్, డైట్ తీసుకోవడం ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉన్నారు అన్నీ ఓకే, బట్ నాకు రాదు అని ఎప్పుడూ అనుకోలేము. ఎవరిది ఎట్లా ఉంటుందో ఏం చెప్పలేము. ఓకే, సో మనం ఎంత స్ట్రిక్ట్ హెల్దీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ కేర్ తీసుకుంటున్నా కూడా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఏం సిమ్టమ్ ఉన్నా నెగ్లెక్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ మీరు ఇప్పుడు వరకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ లేడీస్లో మాత్రమే వస్తుంది అనేది ఎంతవరకు ఉంది? జెంట్స్కి కూడా ఏమైనా పాసిబిలిటీ రిస్క్ ఉందంటారా? ఇదంటే అందరూ అనుకునేది బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఓన్లీ లేడీస్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ లైక్ వాట్ ఎవర్ ఏదైనా కూడా వ్యాక్సిన్స్. సో ఎంతవరకు నిజం జెంట్స్ కూడా? మేల్స్కి కూడా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్లో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది పాసిబిలిటీ. సో వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఆ వచ్చిన సైజుని బట్టి దాని హార్మోనల్ స్టేటస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మేల్స్కి కూడా వస్తే మనం జెనెటిక్ టెస్ట్ చేయించాలి, ఫ్యామిలీ హిస్టరీ కూడా కనుక్కోవాలి. ఏమైనా మదర్కి ఉన్నిందా, ఏదైనా ఫాదర్ సైడ్కి ఎవరికన్నా ఉందా, బోత్ ఫ్యామిలీ హిస్టరీ కనుక్కొని వాళ్ళకు కూడా జర్మ్లైన్ BRCA1/2 టెస్టింగ్ చేయిస్తాము. కొంతమంది ఉంటారు మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, సో ఆవిడకి జెనెటిక్ టెస్ట్ చేయిస్తాము, BRCA1/2 అనేసి బ్లడ్ ద్వారా టెస్ట్ చేయిస్తాం, ఆవిడ పాజిటివ్ ఉంటుంది. సరే మా అమ్మాయికి టెస్ట్ చేస్తే అబ్బాయిలకి ఏం అక్కర్లేదు కదా అంటారు. అట్లా అనుకోలేం, అబ్బాయిలకు కూడా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. BRCA వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అండ్ మెల్నోమా ఈ రిస్క్ కూడా ఉంటుంది. సో అబ్బాయిలకు కూడా కంపల్సరీ చేయించాలి. ఓకే, ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అబ్బాయిలు కూడా? ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఏ ఏజ్లో చేయించుకోవాలంటారు మేడం? సో ఫస్ట్ ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరికి వస్తే ఆవిడికి చేయిస్తాం, ఆవిడికి చేయించి వాళ్ళు పాజిటివ్ వస్తేనే వాళ్ళ సిబ్లింగ్స్ తోబుట్టులకి, నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లలకి, ఇంకా పేరెంట్స్ ఉంటే వాళ్ళకి చేయించుకోవడం బెటర్. ఫస్ట్ వీళ్ళు పాజిటివ్ ఉంటేనే వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, డైరెక్ట్ వాళ్ళకి చేసే. ఓకే, వ్యాక్సిన్ ఏమైనా ఉంటాయి వీళ్ళు జెంట్స్ కూడా? జెంట్స్కి కూడా మనకి HPV వ్యాక్సిన్ ఉంది. ఇట్ విల్ ప్రివెంట్ మనకి ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అవి ప్రివెంట్ చేస్తాయి. ఇది కూడా సేమ్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు? 9 years నుంచి మనం తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, అబౌవ్ 9 to around 45 years వరకు రికమెండ్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి మన లేడీస్లో మనకి ఎక్కువ చూసేవి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా ఎక్కువ మంది విలేజెస్లో చూస్తే ఏమంటారు కిచెన్లో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు టైం. సో వాళ్ళు కట్టెలు పోయని ఇంకా స్టిల్ కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో అవి లీడ్ చేస్తాయంటారా క్యాన్సర్ని? అది కూడా కార్సినోజన్ కిందకే వస్తుందండి. సో ఈ కట్టెలు పోయి మనం ఇంతకుముందు అది ఊపడానికి కూడా వాడుతుంటాం కదా ఒక చిన్న అది. సో ఇవన్నీ కూడా బయోమాస్ ఫ్యూయల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి కార్సినోజన్స్ని రిలీజ్ చేస్తాయి. అవి కంటిన్యూస్ మళ్ళీ పీలుస్తూ ఉంటాము. అవన్నీ హెడ్ అండ్ నెక్ ఈ పాత్వేని అంతా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. క్రానిక్ ఇరిటేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ క్యాన్సర్కి రీజన్. సో అది కూడా డెఫినెట్లీ ఒక రీజన్. వాళ్ళు కూడా కేర్ఫుల్ ఉండాలి. లంగ్ క్యాన్సర్కి కానీ ఈ ఓరల్ క్యావిటీ ఈ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే. అండ్ ఇంకొకటి చాలామందికి అంటే ఈ పలానా వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకోవడానికి హెసిటేట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు లైక్ సేఫ్ అంటారు? లైక్ సో కంప్లీట్ హిస్టరీ తీసుకోవాలి ఫస్ట్. అంటే అది ఎన్ని డిగ్రీ ఆఫ్ రిలేటివ్స్ని ఎఫెక్ట్ చేసింది, జస్ట్ ఒక్కరికి వచ్చినందుకు మనం భయపడక్కర్లా. అది వంశపార్యపరంగా వచ్చిందా, వాళ్ళు ఏమన్నా జెనెటిక్స్ టెస్ట్ చేయించుకున్నారా, ఆ రిజల్ట్స్ ఏమన్నా పాజిటివ్ వచ్చాయా, సో ఇవన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్గా అట్లా ఆ మ్యాచ్ వద్దు అనుకోక్కర్లేదు, చెక్ చేయించుకొని డెసిషన్ తీసుకుంటే బెటర్. కావాలంటే ప్రీనేటల్ టెస్టింగ్కి వాటికి వెళ్ళి జెనెటిక్ కౌన్సిలర్ ఆర్ జెనెటిక్ చెక్ చేయించుకొని చూసుకుంటే అంటే చెక్ చేయించుకుంటే తెలిసిపోతుందా మేడం? లైక్ అంతే, అంటే వాళ్ళు ప్రాపర్గా హిస్టరీ తీసుకొని ఇది ఇట్లా వచ్చిందా, పెడిగ్రీ వైజ్ ఇట్లా ఉందా, వీళ్ళకి ఏమైనా టెస్ట్లు ఆల్రెడీ చేసుకున్నారా, చేయించాలా అనేది చూసి దాని తర్వాత డిసిషన్ తీసుకోవాలి. అంటే ఎక్కువ మందికి విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా చూస్తే కూడా ఎక్కువ ఈ ఫియర్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్యామిలీ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇది ఉందంటే. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రాపర్గా చెక్ చేయించు. భయపడాల్సిన అవసరం లేదు, చెక్ చేయించుకొని డెసిషన్ తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా మనకి ఇప్పుడు డే స్టార్ట్ అయ్యేదే దేవుడి దగ్గర పోతారు అంటే ఈ మధ్య ఎక్కువ మంది లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ బయట ఎక్కడైనా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఈ అగరబత్తీలు వాడడము, కర్పూరం వాడడం, అంటే ఓల్డెన్ డేస్లో అంటే లైక్ ఏదో ఆర్గానిక్గా అవి ఉండేటివి అట్లా చేసుకుంటున్నారు. సో ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఇవి కూడా క్యాన్సర్కి లీడ్
అయ్యే ఇవి కూడా అగర్బత్తీస్, ఇన్సెన్స్ స్టిక్స్ మనకి ఇవన్నీ కూడా కార్సినోజెనిక్స్ కిందకి వస్తాయి. సో ఎంతో కొంత అవి కార్సినోజెన్సిస్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ రిస్క్ అయితే ఉంటుంది. సో దీని ఆల్టర్నేటివ్స్ వెతుక్కొని లో స్మోక్ అగర్బత్తీస్ కానీ లేదంటే జస్ట్ మన స్పిరిచువల్ ప్రాక్టీస్ ప్రకారం స్టార్ట్ చేసి బయట పెట్టేయడం కానీ అట్లా చేస్తే బెటర్. ఆల్టర్నేటివ్గా వాడడం కానీ అవసరమైతే తప్ప అది బెటర్. అంటే యూజువల్గా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు అంటే లైక్ లంగ్ రిలేటెడ్ డిసీజ్ ఏమన్నా బాధపడుతుంటే అసలు ఇంట్లో అగరబత్తి వెలిగించద్దు, చాలా ఇరిటేషన్గా ఉంటుంది కొంతమందికి. వీటి వల్ల కూడా అలర్జిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఇవి మోర్ ఓవర్ ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంటాయండి. ఆబ్వియస్గా కెమికల్స్ యాడ్ చేస్తారు. సో కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే బెటర్. ఓకే, అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ అండి. లైక్ సో క్యాన్సర్ అంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే అంటే లెస్ రిస్క్ ఉంటుంది మనకు క్యాన్సర్ రావడానికి, తగ్గించుకునేదానికి. వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్ సో క్యాన్సర్ని అవాయిడ్ చేయడానికి? టర్మరిక్, పసుపు, అది మేము కూడా వాడుతూ ఉంటాం. టర్మరిక్ క్యాప్సిల్స్ కానీ కొంతమంది అడుగుతారు ఇంకేదన్నా పెట్టండి మాకు. టర్మరిక్ క్యాప్సిల్స్ కూడా ఉంటాయి. నానో కర్కుమిన్ అని క్యాప్సిల్స్ దొరుకుతాయి. సో టర్మరిక్ క్యాప్సిల్స్ అది ఎంతో కొంత బెనిఫిట్ వాళ్ళకి. బెర్రీస్ అంటే ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, బెర్రీస్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని ఇంక్లూడ్ చేయమని చెప్తాము. మెయిన్ తగ్గించుకోవాల్సిన ఫుడ్ గురించి వచ్చేస్తే రెడ్ మీట్ కానీ వీటన్నిటిలో ఏంటి అవి లాంగ్ ప్రాసెస్ ఆఫ్ కుకింగ్, రోస్టింగ్, బార్బిక్యూ ఇవన్నీ చేసి అవి కొంచెం మాడిపోయి ఈ చాలా హై హీట్ అప్పుడు చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో వీటి వల్ల వీటి వల్ల ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. మీరు అడిగినట్లు సూపర్ ఫుడ్స్ అని అడిగినప్పుడు బెర్రీస్ చెప్తాము, టర్మరిక్ చెప్తాము, టొమాటోస్ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. విటమిన్ సి, విటమిన్ డి సప్లిమెంట్స్ అంటే మీరు ఏదన్నా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే ఇవన్నీ కరెక్షన్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో ఈ రెడ్ మీట్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఈ బేకన్ ఇవన్నీ దొరుకుతాయి కదా మనకి, సలామీస్ ఇవన్నీ, వీటన్నిటి కూడా తగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఇవే కాకుండా లైక్ ఏమంటారు గుడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనకంటే మీరు చెప్పినట్టు క్యాప్సిల్స్ అంటే ఇప్పుడు కొత్తగా వింటున్నాం. ఆల్మోస్ట్ మన ఇండియన్ లైఫ్ స్టైల్లో టర్మరిక్ అంటే రెగ్యులర్గా యూస్ చేస్తూ అంటారు. అది యూస్ చేయడం బెటరా? అది బెటర్. ఇప్పుడు మళ్ళీ మనం క్యాప్సిల్స్ అన్నా ఇంకా బయట క్యాప్సిల్స్ తీసేసుకునే వాళ్ళు అంటే నేను ఎప్పుడు వినలేదండి. అది అందరికీ అక్కర్లేదండి. హ్యాపీగా ఇంటి ఫుడ్ తింటే చాలు మనకి. అంతకుమించి ఎక్స్ట్రా ఇంకా ఇది చేయాలి అది చేయాలి, నేను ఈ మిల్లెట్స్ తీసుకోవాలి, తీసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది, ఏమీ అక్కర్లేదు. ప్రశాంతంగా ఇండియన్ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి లైక్ మీరు ఇంత లైక్ ఏమంటారు సో ఇంత జర్నీ చేశారు, మీరు ఎక్కడ లైక్ మీ గ్రాడ్యుయేషన్ కానీ? ఓకే, నా గ్రాడ్యుయేషన్ నేను ఎండి బెంగళూరులో చేశాను. ఓకే. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ ఇక్కడ హైదరాబాద్లో చేశాను. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఫర్ ఎండి కూడా ఫినిష్ చేసి లైక్ ఎండి ఫినిష్ చేశాకే సూపర్ స్పెషాలిటీ చేస్తాను. ఓకే, సూపర్. అండ్ మోర్ ఓవర్ లైక్ ఏమంటారు సో మీ ఫ్యామిలీలో ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా లైక్ డాక్టర్స్ అని ఇట్లా? లేదండి, దేర్ ఇస్ నో, ఐ డోంట్ హ్యావ్. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ అండ్ మై మదర్ వర్క్డ్ ఫర్ ది గవర్నమెంట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. She recently took VRS and then my husband is a surgical oncologist. Oh, okay. తను surgical oncologist. అంటే మీకు అంటే చిన్నప్పుడు ఏమంటారంటే డాక్టర్ అవ్వాలని అనుకుంటారు, ఎస్పెషల్లీ లైక్ ఆంకాలజీ అని ద రీజన్ ఏమన్నా అని? అట్లేం లేదండి. ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై రేడియేషన్ ఆంకాలజీ. సో దెన్ ఐ వాంటెడ్ టు స్టాప్ ఎట్ రేడియేషన్ ఆంకాలజీ. మై హస్బెండ్ ఎంకరేజ్ మీ టు కంప్లీట్ మెడికల్ ఆంకాలజీ. ఓకే. యు బోత్ ఆర్ ఆంకాలజీ రిలేటెడ్ డాక్టర్స్. So he is a surgeon? He is a surgical oncologist. Okay. So I have completed my radiation oncology and then medical oncology kuda. Okay, so both family lo both combination. So ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఇంకా పేషెంట్ డెసిషన్ కూడా యూ కెన్, రిలేటివ్స్ కి ఏమైనా అడ్వైస్లు ఉన్నా కూడా we take a combined decision. Thank you so much అండి. Finally, thank you to Anantara Media for giving me the opportunity. Thank you so much. ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి పాడ్కాస్ట్లు ముందు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.